రైతు బంధు అది కూడా ఒకసారి మాట్లాడదాం. రైతు బంధు ఏమైంది? పోయినసారి యాసంగి ఎన్ని ఎకరాలు పడ్డదే రైతు బంధు? ఎన్ని ఎకరాలు పడ్డదే? 2 ఎకరాలు పడ్డది. మరి మిగతా సంగతి గోవిందా? యాసంగిలో రైతు బంధు వేసేటప్పుడు సిద్దిపేటకు వచ్చింది నా దగ్గరికి. మార్చి 22 వచ్చి ఇగో రైతు బంధు స్టార్ట్ చేస్తున్నా, ఇవాళ 1 ఎకరానికి వేస్తున్నా, 45 రోజుల్లో 9,000 కోట్లు మొత్తం రైతు బంధు వేస్తా అన్నాడు. పడ్డదా? ఎట్లా చెప్పిండో చూడు ఒకసారిగా. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఏడ చూసిండి ఆనందం? ఎగబెడితే ఆనందం ఉంటుందా? అంటే ఎంత పచ్చి మోసగాడో ఇప్పుడు అర్థం చేసుకోండి. అబద్ధానికి అంగిలాగు దొడిగితే దాని పేరు రేవంత్ రెడ్డి. ఒకసారి ఎక్కడో మాట్లాడిన కరీంనగర్ జిల్లా మానకొండూరు పోయినా, ఇప్పటి నుంచి నేను యనుమల రేవంత్ రెడ్డి అని పిలువ, ఎగవేతల రేవంత్ రెడ్డి అని నేను పేరు పెడతా అని చెప్పిన. చెప్తే సాయంత్రం కల్లా పోలీసు నాకు నోటీస్ పంపిండు. మానకొండూరు పోలీస్ స్టేషన్ల మీద కేసు పెట్టినా నువ్వు రా అంటున్నాడు. ఎగబెట్టినోడిని ఏమంటామే ఊళ్ళో ఎగబెట్టిండి అంటే మానమా? అరే నువ్వు 4,000 పింఛన్ ఎగ్గొట్టినావు, అక్క చెల్లెలకు 2,500 మహాలక్ష్మి ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు, ఆడవిళ్ళలకు స్కూటీలు ఎగ్గొట్టినావు, 15,000 రైతు బంధు ఎగ్గొట్టినావు, కౌలు రైతులకు ఎగ్గొట్టినావు. అరే అన్ని ఎగ్గొట్టినవు నాయన, నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి, నువ్వు అబద్ధాల రేవంత్ రెడ్డి అంటే నా మీద కేసు పెట్టిండు. ఇట్లా ఉన్నది. మనమేమో ఉన్నది మాట్లాడితే కేసు, ఆయన మిమ్మల్ని గోస్తా మీ రక్తం జిమ్ముతా అంటే ఆయన మీద కేసు పెట్టారు పోలీసు వాళ్ళు. మరి ఇక కాకి బుక్ ఉన్నదా ఈ రాష్ట్రంలో? లేదా? ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అట్లా చాలా కుంభకోణాలు ఉన్నాయిరా బిడ్డ. మా తమ్ముడు 2,000 కోట్ల గురుకుల కుంభకోణం గురించి చెప్పు అంటుండు. మీకు ఒక సింపుల్, మా విలేకరులకు చెప్తున్నా, మీ అందరికి చెప్తున్నా, మీకు మంచిగా అర్థం కావాలంటే నేను అప్పుడు నారాయణఖేడ్లో మా భూపాల్ రెడ్డి సాబ్ అడిగితే 8 గురుకుల పాఠశాలలు పెట్టించిన, 8 రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ 8 పెట్టినాం. అప్పుడు ఏ గురుకులానికన్నా పోండి, లేదు గవర్నమెంట్ స్కూల్ కన్నా పోండి, బట్టలు వచ్చినాయా పిల్లలకన్నా అడుగుండ్రు. జనరల్ గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బట్టలు ఎప్పుడు వస్తాయంటే స్కూల్లో మొదటి రోజు గంట కొట్టంగానే కుట్టిన బట్టలు పిల్లల చేతిలో పెట్టినాం మనం. ఎందుకంటే మనం టెస్కోకి ఇచ్చినాం, చేనేత కార్మికులకు ఇచ్చినాం, హ్యాండ్లూమ్స్ కి ఇచ్చినాం. మనం మార్చిలనే ఇద్దాము, జూన్ కల్లా బట్టలు కుట్టి తయారు పెడదాం. రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిండు, గుజరాత్ లో మఫత్లాల్కి ఇచ్చిండు. ఇవి టెస్కోవాడంటే మన చేనేత కార్మికులు కమిషన్ ఇస్తారా? రెక్కాడితే డొక్కోడన్నాడు. మఫత్లాల్ అంటే గుజరాత్ ఓడా, ఆడ గుజరాత్ వానికి ఇస్తే ఇది వరకు బట్ట రాలే, కుట్టుడు కాలే. ఏ స్కూల్లో కూడా పిల్లలకు ఇప్పటిదాకా బట్టలు రాలే. గురుకుల పాఠశాలల్లో రాసుకోవడానికి నోట్ బుక్కులు రాలే. మరి ఏం చదువుకోవాలి? 15 రోజులు అయింది స్కూల్ స్టార్ట్ చేసి, రాసుకోనీకి బుక్కే లేకపోతే ఇక పిల్లల చదువులేమవుతాయి? మీ కమిషన్ల కక్కుర్తికి ఇవాళ గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇవాళ అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అట్లా చాలా జరిగినాయి. ముఖ్యంగా ఇవాళ మంచినీళ్ళ సంగతి, నారాయణఖేడ్ సంగతి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు నేను నారాయణఖేడ్లో భూపాలన్న బై ఎలక్షన్ లో నేను తిరుగుతుంటే ఒక మా చెల్లె ఉండే, ఆమె పేరేంది, చిమ్నీబాయి. ఇవాళ రాలే. చిమ్నీబాయి ఓ రోజు కలిసింది, ఆ తండాకు పోయినా. ఏం తండాది? ఒక్కరు చెప్తే పడతారు, 6 చెప్తే గడబడైపోతుంది. సర్దార్ తండా, బోర్గీద్ పక్కన సర్దార్ తండా. ఓ రోజు పోయినాం. నులుక మంచం మీద స్నానం చేస్తాం మేము, కింద తాంబాలం పెట్టి మళ్ళా నీళ్లు వాడుకుంటాము అని చెప్పింది చిమ్నీబాయి, చెప్పింది. ఆ తండా వాళ్ళందరూ చెప్పిండ్రు. కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోయి
స్పెషల్ డ్రైవ్ పెట్టి మిషన్ భగీరథలో ఇంటింటికి నల్ల పెట్టి కంగ్టి టు నారాయణ్ ఖేడ్ ప్రతిరోజు నల్లా వచ్చేటట్టు చేసినాం. ఏ తండల ఏ ఊర్లో ఏ చెల్లె బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇవాళ ఏమైంది? ఆ రోజు ఎండాకాలంలో కూడా రోజు నల్లొచ్చింది కదా, మరి వానకాలంలో నారాయణ ఖేడ్లో 3 రోజులకు ఒక్కసారి నల్ల ఎందుకు వస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి సీరుతా కోస్తా పీక్తా ఏక్తా కాదు, నల్లెందుకు వస్తలేదు నారాయణ ఖేడ్లో? దీనికి ముందు సమాధానం చెప్పు. గండ్ల వీకు నువ్వు సీదేది ఉంటే నీళ్ళు ఎందుకు వస్తలేవో అధికారులను గట్టిగా ప్రశ్నించు, నీ పనితీరులో చీరుడు చూపి. గాని ఇవాళ మనుషుల్ని చీరుడితే ఏమొస్తుంది? నువ్వు ముఖ్యమంత్రివా నువ్వేంటిది? కొంతమంది 15 రోజులకోసారి వస్తుంది నారాయణ ఖేడ్లో నీళ్ళు అంటున్నారు, కొంతమంది 3 రోజులు అంటున్నారు, కొంతమంది 5 రోజులు అంటున్నారు. మరి ఈ పరిస్థితికి కారణం నువ్వు కాదా? కట్నీళ్లు పెట్టే పొయ్యిలకు ఇచ్చిపోయినాం నీకు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అంతా కట్టి 4 ఏళ్లు నడిపి 4 ఏళ్లు పబ్లిక్ నీళ్లు తాగినాక కదా నీకు ఇచ్చినాం. నీకు ఎందుకు నడప శాతం అయితలేదు? ఎందుకు ప్రజలకు నీళ్లు ఇవ్వలేకపోతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మన బోరంచ నీళ్లు అందుతలేవు, బోరంచ కాడ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. రాఘవాపూర్ దగ్గర అవి న్యాల్కల్కు జరాసంగంకు పోతాయి. రాఘవాపూర్ పంప్ హౌస్ కు నీళ్లు అందుతలేవు, పోచారంలో నీళ్లు అందుతలేవు, పాంపాడు కాడ కూడా నీళ్లు అందుతలేవు. దీంతో ఇప్పుడు ఏమైపోయింది? ఇటు నారాయణ ఖేడ్, అటు అందోల్, అటు సంగారెడ్డి, ఇటు జహీరాబాద్ ఎక్కడ కూడా